Hello Andy, I am Dr. Gautami. I am a pediatrician from Vignesh Mother and Child Hospital, Vijayawada. So, ఇవాళ మనము COVID-19 వ్యాక్సిన్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్ ఇన్ చిల్డ్రన్. సో దీని గురించి కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. COVID-19 వ్యాక్సిన్. సో ఫార్ మనకి ఇండియాలో కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ ఈ 2 వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ దీన్ని 18+ ఏజ్ వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటా ఉన్నారు. బట్ ఇన్ చిల్డ్రన్ సో కోవాక్సిన్ ఇంకా phase 2 ట్రయల్స్లో ఉంది. 2 to 18 years మధ్య వాళ్ళలో ఈ ట్రయల్ నడుస్తుంది. ఈ ట్రయల్స్ అయ్యాక కానీ మనకి దాని సేఫ్టీ అండ్ ఎఫికసీ పిల్లల్లో ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. ఎప్పుడైతే లైక్ గవర్నమెంట్ నుంచి మనకి క్లియర్ కట్ ఆర్డర్స్ వస్తాయి దట్ దిస్ వ్యాక్సిన్స్ క్యాన్ బి గివెన్ ఇన్ చిల్డ్రన్ అని, అప్పుడు మనం పిల్లల్లో ఈ వ్యాక్సిన్ కన్సిడర్ చేయొచ్చు. అప్పటి వరకు మనము వ్యాక్సినేషన్ దృష్ట్యా ఏం చేయొచ్చు అంటే ఇంట్లో పిల్లలు ఉన్న పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ కేర్ గివర్స్ కానీ మీకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు స్లాట్ దొరికినప్పుడు డిలే చేయకుండా COVID-19 వ్యాక్సిన్ని తీసుకోండి. దీనివల్ల ఏంటి యూజ్ అంటే వ్యాక్సిన్ వేసుకున్నాక 2 to 3 weeks అయ్యాక మనకి ప్రాపర్ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో ఆ తర్వాత మనకి COVID-19 ఇన్ఫెక్షన్ వచ్చినా మన నుంచి పక్కన వాళ్ళకి వచ్చే ఛాన్స్ కొంచెం తగ్గుతుంది. అలా మనం వ్యాక్సిన్ వేయించుకుంటే పేరెంట్స్ ఆర్ కేర్ గివర్స్ పిల్లల్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. వెన్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ మీకు స్లాట్ దొరికినప్పుడు ఏదో కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ బోత్ ఆర్ గుడ్ ఇనఫ్. డిలే చేయకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ వాట్ ఈస్ ఫ్లూ వ్యాక్సిన్ ఏంటి, ఎవరికి ఇవ్వాలి, కోవిడ్ని ప్రొటెక్ట్ చేస్తుందా ఫ్లూ వ్యాక్సిన్ అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు పేరెంట్స్. ఫ్లూ వ్యాక్సిన్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ చిల్డ్రన్ ఫ్రమ్ సివియర్ ఫ్లూ ఇన్ఫెక్షన్. ఫ్లూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. అది ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఇన్ఫ్లుయెన్జా ANV వల్ల వస్తుంది. సో దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరము, కొంతమంది పిల్లల్లో అయితే ఆయాస పట్టము అలా ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్. ఇది సివియర్గా రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి? ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్స్ ప్రకారం ఫ్లూ వ్యాక్సిన్ 6 months to 5 years పిల్లలకి ఇస్తామండి. సో ఫస్ట్ డోస్ 6 months అప్పుడు ఇస్తాము. 4 weeks తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము. ఆఫ్టర్ దట్ ఎవ్రీ ఇయర్ ఆ చైల్డ్కి 5 years వచ్చే వరకు ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటాము. ఇలా కాకోకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లలు ఉంటారు, లైక్ హార్ట్ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏదైనా వేరే రీనల్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి పిల్లలకి ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ 5 years ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ రికమెండ్ చేస్తాము. ఇంకా వీళ్ళే కాకుండా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఫ్లూ వ్యాక్సిన్ రికమెండ్ చేస్తాము. ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల వాళ్ళకి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఒకటి తగ్గుతుంది. ఇంకోటి వాళ్ళకి పుట్టే బేబీకి కూడా అప్ టు 6 months ఆఫ్ ఏజ్, అంటే మనం ఫ్లూ వ్యాక్సిన్ వేసేదాకా కూడా వాళ్ళకి ఈ ఫ్లూ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ వ్యాక్సిన్ వేయచ్చు. ఫ్లూ అనేది ఆల్ అరౌండ్ ద ఇయర్ ఉంటుందండి. కాకపోతే ఇన్ రైనీ సీజన్లో ఇది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో యూజువల్లీ మేము మాన్సూన్ సీజన్, సో జూన్, జూలై ఆ టైంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల పిల్లలకి సివియర్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, అంటే ఫ్లూ వస్తే ఒకవేళ చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అవటం, ICU అడ్మిషన్స్కి వెళ్ళటం, వెంటిలేషన్ రిక్వైర్మెంట్, సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం వ్యాక్సిన్ వేయించడం వల్ల. సెకండ్ థింగ్, వ్యాక్సిన్ వేయించడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. సో ఇవి ఫ్లూ వ్యాక్సినేషన్ వల్ల యూజెస్. COVID-19 సినారియోలో ఫ్లూ వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు సెకండ్ వేవ్ అయ్యాక థర్డ్ వేవ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎప్పుడు అనేది తెలియకపోయినా వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ థర్డ్ వేవ్. సో ఇలాంటి టైంలో ఫ్లూ అండ్ COVID-19 షేర్ సమ్ కామన్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. రెండిట్లోనూ ఫీవర్ ఉంటుంది, రెండిట్లోనూ దగ్గు, జలుబు,
ఆయాసపడటం, సో ఇవన్నీ రెండిట్లోనూ చూస్తాం. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఓవర్లాపింగ్ ఫీచర్స్ వల్ల అనవసరంగా ఎక్కువ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం కానీ, నిజంగా కోవిడ్-19 కేసెస్ పెరిగితే అలాంటి సినారియోలో ఫ్లూ కేసెస్ కూడా ఉండటం వల్ల హెల్త్ కేర్ సిస్టమ్ మీద బర్డెన్ ఎక్కువ అవటం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో సాధ్యమైనంత వరకు ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే మనం ఈ ఇష్యూస్ని మనం తగ్గించుకోవచ్చు. పిల్లలకి కోవిడ్-19 వ్యాక్సిన్ అవైలబుల్గా లేదు కదా, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే అది కోవిడ్-19కి ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తుందా? సో ఇది చాలామంది పేరెంట్స్కి ఉన్న క్వశ్చన్. ఏంటంటే అండి, సమ్ 2-3 స్టడీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఆ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే, వాళ్ళు పేషెంట్స్ని ఒక 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నారు. అంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అండ్ తీసుకోని వాళ్ళు. ఆ గ్రూప్స్లో వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కోవిడ్ పాజిటివిటీ రేట్ కానీ, కోవిడ్ వచ్చి ఐసీయూ అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఆర్ మెకానికల్ వెంటిలేషన్ రిక్వైర్మెంట్ కానీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న గ్రూప్లో తక్కువ ఉన్నాయి. వెన్ కంపేర్డ్ టు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న గ్రూప్తో కంపేర్ చేసుకుంటే ఈ గ్రూప్లో అవి తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి స్టడీస్ ఇంకా వస్తేనే కానీ, ఇంకా డేటా అవైలబుల్ అవుతేనే కానీ దీని గురించి క్లియర్ కట్గా ఇంకా బాగా చెప్పవచ్చు. వాట్ వి సజెస్ట్ అంటే ఫ్లూ వ్యాక్సిన్ గురించి, ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తే మంచిది పిల్లలకి. పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, శానిటైజేషన్ ఈ రూల్స్ని ఫాలో అవుతా ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి.